మనకు కావలసిన వాళ్ళు మనతో అబద్ధం చెప్తే ఏం చేయాలి? కోపానికి బదులు సంయమనం పాటించాలి. వాళ్ళు అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోగలగాలి, విశ్లేషించగలగాలి. అంటే శాంతంగా ఉండటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందో అన్న భయం వల్ల అబద్ధం చెప్పొచ్చు, లేదా మనల్ని బాధ పెట్టకూడదు అనే ఆలోచనతో కూడా కొన్నిసార్లు అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన శ్రేయస్సు కోసం కూడా మనకు కావలసిన వాళ్ళు మనతో అబద్ధం ఆడటానికి అవకాశం ఉంటుంది. వెంటనే స్పందించకుండా ఆలోచించి చూడాలి. అంటే వాడు మనకు అబద్ధం చెప్పాడు అని తెలియగానే మనం ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా కోపం తెచ్చుకోవటం, వాళ్ళని హర్ట్ చేయటం అనేది చేయకుండా ఆలోచించగలగాలి. రెగ్యులర్గా మనతో టచ్లో ఉన్నవాళ్ళు, మనల్ని కావాలనుకునే వాళ్ళు, మనం కావాలనుకునే వాళ్ళు కదా. మరి వాళ్ళు మనతో అబద్ధం చెప్పారు అంటే దాని వెనకాల ఏదైనా ఒక రీజన్ ఉంటుంది అనేది మనము ఆలోచించి వెంటనే స్పందించకుండా విని ఊరుకోగలగటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వాళ్ళని స్పష్టంగా కారణం అడిగి తెలుసుకోండి. వాళ్ళు చెప్పిన విషయంలో అప్పటికి మీకు ఒక క్లారిటీ రాకపోతే అప్పటికి ఆ విషయాన్ని వదిలేయండి, సమాధాన పడండి. కానీ వాళ్ళని గుచ్చి ప్రశ్నించడం లాంటిది మాత్రం చేయకూడదు. అంటే పదే పదే అదే కనుక రిపీట్ చేస్తే, అలాగే వాళ్ళ అబద్ధాలు ఆడుతూ ఉంటే వాళ్ళని సున్నితంగా హెచ్చరించటం మాత్రం తప్పనిసరి. నిజం చెప్పటం వల్ల కలిగే ప్రశాంతతను అబద్ధం చెప్పటం వల్ల వచ్చే నష్టాలని కనుక వాళ్ళకి వివరించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనతో నిజం చెప్పటానికి ముందుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు, తప్పకుండా మారుతారు. మనం చెప్పే విధానం కనుక పద్ధతిగా కనుక మనం వాళ్ళకి చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మారటానికి అవకాశం ఉంటుంది. సో వారు అబద్ధం చెప్పారనే కోపంతో మీరు ఆవేశపడితే మీ బంధాలు అనేవి వీగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని తొందరపడకుండా వారిని అర్థం చేసుకొని వారి అబద్ధానికి వెనుక ఉన్న కారణాన్ని విశ్లేషించి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.